హాయ్, ఐఎమ్ డాక్టర్ వైపీ దీప్తి రెడ్డి, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఉదయ్ హాస్పిటల్. మనం ఈరోజు అందరికీ కామన్గా వచ్చే జీఈఆర్డి ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. జీఈఆర్డి అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఇది మెయిన్గా యాసిడ్ జనరల్గా పొట్టలోనే ఉండిద్ది. అది పొట్టలో నుంచి పైకి మనం ఈసోఫేగస్ ఫుడ్ పైప్ అంటాం, దాంట్లోకి కనుక వస్తే అప్పుడు మనకి సిమ్టమ్స్ వస్తాయి. అంటే ఎలా అంటే హార్ట్ బర్న్ అని చెప్తారు, లైక్ మెయిన్గా చెస్ట్ మిడిల్ పార్ట్లో మంట వస్తుందని చెప్తారు, లేదంటే ఫుడ్ రివర్స్ వచ్చింది నోట్లోకి, పుల్లటి తేపులు అంటారు కదా, అలాంటి ఫుడ్ రివర్స్ రావటం కానీ, లేదంటే మింగటానికి ఇబ్బంది, దగ్గు రావటం, పళ్ళ ఇబ్బంది, ఇవన్నీ జీఈఆర్డి యాసిడ్ కనుక పైకి వస్తే వచ్చే సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ నుంచి మనం లైక్ చాలా కాజెస్ ఉంటాయి. అది ఎందుకు వస్తుందంటే లోవర్ ఈసోఫేజియల్ స్పింటర్ అనేది ఒకటి ఉండిద్ది, లైక్ ఫుడ్ పైప్కి అండ్ స్టమక్కి మధ్యలో, అది లూజ్ అవ్వటం వల్ల. అది ఎందుకు లూజ్ అవ్వచ్చు అంటే ఒబిసిటీ ఉన్న, స్మోకింగ్, ఆల్కహాల్, స్పైసీ మసాలా ఫుడ్, స్వీట్స్, లైక్ పుల్లటివి ఏవి తిన్నా అది ఇంకా లూజే, అవి రివర్స్ వచ్చి మనకి ఈ సిమ్టమ్స్ అన్ని కాజ్ చేసింది. దానికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఎండోస్కోపీ చేసి చూసుకుంటాం ఎంత లూజ్ అయింది, అది లైక్ హైటస్ హెర్నియా అంటాం, హెర్నియా ఏమైనా ఉందా అని చూసుకొని దానికి ట్రీట్మెంట్ ఉండిద్ది. యాంటీ రిఫ్లెక్స్ మెజర్స్ అంటే మనం లైక్ కొంచెం కొంచెం ఫుడ్ ఎక్కువ సార్లు తింటాం, నేను చెప్పిన ఇందాక పదార్థాలన్నీ తినకుండా ఉండటం, అండ్ ఫుడ్ తినడానికి నిద్రపోవటానికి మినిమం ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఉంచటం, నిద్రపోయేటప్పుడు తల ఎత్తుగా పెట్టుకొని నిద్రపోవటం, అండ్ ఒక టాబ్లెట్ పరగడుపున వేసుకునే టాబ్లెట్ అను ఒక సిరప్ ఇస్తాము తిన్న తర్వాత తాగాల్సిన సిరప్.